ప్రకాష్ గారు, ఇప్పటి వరకు విన్నటువంటి అంటే పలువురు ఐఏఎస్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఐపీఎస్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు చూసాం. రెండోది ఉద్యమ కాలంలో అంటే ఎవరైతే ఉద్యమకారుల పట్ల పరుషంగా పాశవికంగా వ్యవహరించారో అటువంటి వాళ్ళకి చాలా కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అనే విమర్శ ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో ఎవరైతే యంత్రాంగం ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వాలకు సహకరించిందో అదే యంత్రాంగాన్ని కేసీఆర్ కొనసాగించిండు. దాంట్లో ముఖ్యంగా స్టీఫెన్ రవీంద్ర అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అత్యంత పాశవికంగా ఉద్యమకారులను కొట్టిండు. ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ పొరగాలను అయితే విచ్చలవిడిగా కొట్టించిండు. అతని యొక్క పాశవిక తత్వానికి అయితే మేము ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేసినాం. అటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఆయన దాంట్లో మళ్ళా ఆయనకు అధికారం ఇచ్చిండు, ఆయననే కొనసాగించిండు. ఇటువంటి దుర్మార్గమైన ప్రక్రియ కేసీఆర్ దాన్ని కొనసాగించిండు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. అయినా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అట్లనే కొనసాగించడం జరిగింది. ఇంకా ఇప్పుడు తెలంగాణ వ్యక్తులకు అసలు అవకాశాలు ఇవ్వలే. మహేందర్ రెడ్డి గారు తెలంగాణ వాస్తవ్యుడు. అతనికి ఇవ్వాల్సిన అవకాశం ఏ విధంగా కానీ మహేందర్ రెడ్డి గారు లాంగ్ సర్వ్డ్ డీజీపీ కదా. అవును సార్, చాలా కాలం పాటు డీజీపీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళని కొనసాగించినట్టుగా ఆయన తర్వాత అడ్వైజర్గా తీసుకోలేదు. అవును, నాకు గుర్తున్న ప్రకారం అయితే పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవంలో చాలా క్లియర్గా చెప్పారు కేసీఆర్. మహేందర్ రెడ్డి గారి సర్వీసెస్ని డీజీపీగా రిటైర్ అవ్వగానే ఇంకో రకంగా వాడుకుంటాము అని. అవును, ఒక్క నిమిషం, దీన్ని ఎట్లా చూస్తారు? మీకు బాగా తెలుసు అనుకుంటా. నేను ఏమంటున్నానంటే మహేందర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా సౌమ్యుడు. ఆయన మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు కానీ ఇంకోటి కానీ లేదు. ఈ రోజుకు కూడా మెట్రో ట్రైన్లో వెళ్ళి తన కూతురు అల్లుడు ఇద్దరు ఒక కంపెనీలో పనిచేసి అదే మెట్రో ట్రైన్లో మళ్ళీ ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి. ఆయన అటువంటి జీవితాన్ని కోరుకున్నాడు. కానీ ఆయన కూడా చాలా స్పష్టంగా ఏదో రకంగా తప్పించుకొని ప్రశాంతమైన జీవితం గడపాలి తప్ప ఈరోజు ఈ పాపాలను చూసి ఎందుకనేటటువంటి పద్ధతులు ఆయన ఆలోచించాడు. సరే, ఆయన ఏమైనా ఆలోచించను కానీ మహేందర్ రెడ్డి గారిని నేను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అనేటటువంటిది చెప్పారు. కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవంలో చెప్పారు కేసీఆర్. నేను ఇంకొక విషయం చెప్తా అండి. ఈ రాష్ట్రము లేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాజు యొక్క ఆలోచన అంతా కూడా వెనకటికి ఎట్లుంటుందంటే, ఇప్పటికి కూడా ఎలక్షన్స్ వస్తే ఇగో ఈ యూత్కు ఒక క్రికెట్ బ్యాట్ కొనిద్దాం, ఇప్పుడు కులానికి ఒక భవనం కట్టిద్దాం. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు కూడా ఇటువంటివి చేశారు. నేను మీకు స్పష్టమైన ఉదాహరణ చెప్తాను. మహేందర్ రెడ్డిని ఇంతగా పోయడానికి, మహేందర్ రెడ్డిని ఇంత చేయడానికి కారణం ఏంటి అంటే, నేను కేవలము ఒక సామాజిక వర్గానికి చెందిన ఇంకో సామాజిక వర్గం మాత్రమే పరిపాలన చేస్తుందనేటటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అత్యంత దారుణమైన సిగ్గుచేటైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి చెప్తున్నా. ఐఎమ్ హ్యావింగ్ హైయెస్ట్ రిగార్డ్ ఆన్ హర్. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో సరే మచ్చలేని అని చెప్పలేను కానీ ఎలాంటి ఆరోపణలు లేనటువంటి ఐఏఎస్ అధికారిని ఈరోజు మనకు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. టుడే షీ ఈజ్ అవర్ చీఫ్ సెక్రటరీ. ఆ చీఫ్ సెక్రటరీ నియామకాన్ని కూడా రాజకీయం చేసినటువంటి దౌర్భాగ్యులు ఈ ప్రభుత్వ నేతలు. పాత ప్రభుత్వం కనీసం సిగ్గు శరం అనేది లేకుండా ఈ ఉచ్చ నీచాలు మర్చిపోయి ఆమె ఒక సామాజిక వర్గానికి చెందింది. ఐఏఎస్లకు ఏ సామాజిక వర్గం ఉండదు, ఏ ప్రాంతీయత ఉండదు, ఏది ఉండదు. ఆంధ్రాలో ఉన్న 5-6 మంది కాపులను పిలిపించి ఆమె నియామకం సందర్భంగా వాళ్ళందరితో ఫోటో తీసి, ఇగో నేను కాపు ఐఏఎస్ అధికారిని, నేను చీఫ్ సెక్రటరీ చేసిన అనేటటువంటి ఒక పబ్లిసిటీ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసినంటే వీడి పరిపాలనకు జోహార్లు చెప్పాలి. వీడి పరిపాలన కంట్రోల్. నేనేమంటున్నా, నువ్వు ఎన్ని రకాలైన దౌర్భాగ్యకరమైన పనులను చెయ్యి, కానీ ఒక ఐఏఎస్ అధికారి అంటే బీయింగ్ ఏ కాపు కాబట్టి ఏమేం చేశారా?
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరి ఆయన కాళ్ళు మొక్కినరా లేకపోతే ఆయనకు చెప్పినరా ఆయనతో చేయించినరా తెలియదు కానీ చిరంజీవి గారు వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని గ్రీట్ చేశారు. గ్రీట్ చేశారు. ఎందుకు గ్రీట్ చేయాలి? మరి ఇంతమంది చీఫ్ సెక్రటరీలు వచ్చినా ఎన్నడూ గ్రీట్ చేయలే కదా. వాట్ ఈస్ ద రీజన్ అంటే సార్ అంటే ఈ విషయాన్ని బయటికి పంపాలి. యా ఇక ఇంకా ఇట్లా చేసినాక ఈ ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది సార్? యా